మరొకసారి మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలకందరికీ మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచయాల తరపున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. और एक बार से परमेश्वर यीशु मसीह के नाम में हमारे माइटी गॉड टेंपल के तरफ से आपको धन्यवाद देते हैं. ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజున ఈ ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు ప్రభు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి इस रीति से हर हफ्ते में हर शुक्रवार को इस तरह से परमेश्वर के वचन को आपसे बांटने के लिए परमेश्वर के द्वारा दिए गए इस अवसर के लिए ప్రభుని స్తుతిస్తున్నాం. हम परमेश्वर की महिमा करते हैं. మాకు చాలా సంతోషంగా కూడా हमें ఉంది. बहुत खुशी हो रही है. పాస్టర్ పాల్ గారికి ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. पास्टर पॉल जी को भी हम धन्यवाद देते हैं. ఈ సమయమున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి इस समय पवित्र कलाम से గడిచినటువంటి శుక్రవారం దినమున पिछले शुक्रवार के दिन మన జీవితాల్లో మనము ఆధ్యాత్మికంగా ఇటు శారీరక సంబంధంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే हमारे जीवन में हम शारीरिक रीति से आत्मिक रीति से और मानसिक रीति से भी यदि अच्छे रहना चाहते हैं మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి కొన్ని అనుభవాలు ఏంటో నేను లేఖనాల్లో నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను. हमारे जीवन में कितने अनुभव होने चाहिए, इस तरह से मैं वचन के अनुसार आपसे करते आया हूँ. ఈ యొక్క ఈ సమయాన్ని నిమిత్తం కూడా आज के इस समय में నువ్వు ప్రార్థించినప్పుడు जब मैंने प्रार्थना की ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని విలువైన మాటని परमेश्वर ने मुझे जो अच्छी बातें दी నేను మీతో పంచుకున్నాను. बातों को मैं आपसे बांटना चाहता हूँ. శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. ध्यान देकर आप बातों को सुनेंगे. ఈ యొక్క ఫేస్బుక్ ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ పేజ్లోనే ఉండండి, అటు ఇటు వెళ్ళొద్దండి. इसी एटर्नल पेज में ही आप रहिए, इस लाइव को देखते रहिए, इधर उधर ना जाइए. ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. इस समय एक अद्भुत रीति से आशीषित को आप पाने जा रहे हैं. బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. पवित्र कलाम में यशायाह का पुस्तक 3रा अध्याय के 10वें वचन को जब हम देखते हैं అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. वहाँ ऐसा लिखा हुआ है. నేను మొట్టమొదటిగా తెలుగులో చదువుతాను. पहले तेलुगु में पढ़ूंगा. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. अच्छे लोगों को बता दो कि उनके साथ अच्छी बातें घटेंगी, जो अच्छे कर्म वे करते हैं उनका सुफल वे पाएंगे. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే देखिए अभी हमने जो वचन को पढ़ा ఇక్కడ సాక్షాత్తు సర్వశక్తిగల దేవుడు ఇక్కడ ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యారు. यहाँ पर साक्षात परमेश्वर एक व्यक्ति के सामने उतर आए. ప్రత్యక్షమయ్యి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. आकर उस व्यक्ति से परमेश्वर ने जो बातें की उन बातों को हमने पढ़ा. ఎవరికి దేవుడు ప్రత్యక్షమయ్యారు అని మనం చూస్తే इस व्यक्ति के सामने परमेश्वर आया, यहाँ हम देखते हैं. ప్రవక్త అయినటువంటి యెషయా గారికి, దైవజనునికి ప్రత్యక్షమయ్యారు. नबी यशायाह जो सेवक है उनको परमेश्वर उनके सामने उतर आए. ప్రత్యక్షమై ఈ యెషయా ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, आकर यशायाह नबी से परमेश्वर के द्वारा कही जाने वाली बातें क्या है. నీతిమంతులతో ఇదిగో ఈ మాట చెప్పుము అని అంటున్నారు. धर्मी लोगों से देखो यह बात कहो. గమనించండి, నీతిమంతులతో ఇదిగో ప్రవక్త అయిన యెషయా ఈ మాట నీవు సెలవిచ్చు అని అంటున్నాడు. ध्यान दीजिए, धर्मी जनों से यशायाह तुम इस बात को कहो. ఈ రోజున నేను ఇస్తున్నటువంటి ఈ సందేశము కూడా ఎవరికి అనంటే, आज के दिन मैं जो इस बात को संदेश को दे रहा हूँ यह किसके लिए है. ఇది అందరికీ కాదు గాని నీతిమంతులకండి. यह सबके लिए नहीं है, धर्मी के लिए है. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతిమంతులతో దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. देखिए इस बात को धर्मी लोगों से परमेश्वर कह रहे हैं. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యెషయా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులతో ఈ మాట నీవు చెప్పు అని. जब हम देखते हैं तो परमेश्वर नबी यशायाह से यह कह रहे हैं कि धर्मी जन से तो इस बात को कह. ఏం చెప్పమని నీతిమంతులతో ఈ దేవుడు అంటున్నారు అని అంటే, क्या कहने को बोल रहे हैं. ఇదిగో
నేను వారికి మేలు చేస్తాను అని ప్రభు చెప్పమంటున్నాడు. देखो मैं धर्मी लोगों का भला करूंगा, నేను వారికి మేలు చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. मैं उनका भला करूंगा, ऐसा परमेश्वर कह रहे हैं। చూడండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇక్కడ వారు ఎలా ఉన్నారు ఆ నీతిమంతులు అని అంటే, देखिए जब यह बात कही जा रही है तब वह धर्मी जन कैसे हैं, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, उनकी परिस्थितियां कैसी है। అదే యెషయా ప్రవచన గ్రంథములో 3వ అధ్యాయములో మొదటి వాక్యాన్ని మనం చదివితే, उसी यशायाह पुस्तक में 3रा अध्याय पहले वचन को जब हम देखते हैं, వారికి ఆహారము లేదు, उनको खाने को कुछ भी न था, వారికి నీరు లేవు, उनको पीने के लिए पानी नहीं था, ప్రాణానికి ఆధారమై ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు తీసేశాడు. उनको खाने के लिए जितने भी चीजें थी, जीने के लिए सबको परमेश्वर ने निकाला। దేవుని పట్టణములో ఈ యొక్క పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. परमेश्वर के शहर में यह सारी बातें हो रही थी। ఆ పరిస్థితులు ఎందుకు అనంటే, దేవుని యొక్క ఉగ్రత యూదా దేశం మీద కుమ్మరింపబడింది. यह परिस्थितियां किस लिए थी, यूदा नामक शहर पर परमेश्वर का प्रकोप उंडेला गया था। ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి నీతిమంతులు దాని ద్వారా అధైర్యపడ్డారు. इन परिस्थितियों को देखने वाले धर्मी लोग अधैर्य हो चुके थे। మేము ఇంత నీతిగా మేము బ్రతుకుతున్నాము, ఎందుకని మా జీవితాలలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని. धर्मी लोगों को ऐसा लगने लगा कि हम जब इतने अच्छे से जी रहे हैं, अच्छे काम करते हैं, फिर भी हमको ऐसी परिस्थितियों का सामना क्यों करना पड़ रहा है। వారు కుంగిపోతున్నారు. वे ऐसे घबराने लगे। అలాంటి పరిస్థితులలో దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో చెప్తున్న మాట ఏంటంటే, ऐसी परिस्थितियों में परमेश्वर की जो वाणी है उन्हें क्या कहती है। ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వారితో మాట్లాడుతూ ప్రభు तब అంటున్నాడు, परमेश्वर नबी यशायाह के द्वारा उनसे ऐसी बातें करने लगे। ఇదిగో నీవు ఈ మాట అందరితో కాదు గాని నీతిమంతులతో చెప్పు. तब परमेश्वर यशायाह से यह कहे कि देख तू इस बात को अधर्मियों से नहीं धर्मी लोगों से कह। నీతిమంతులారా, మీకు మాత్రము ఈ యొక్క నా ఉగ్రత దినమున మేలు కలుగుతుంది, మీరు భయపడొద్దండి అనేసి చెప్పు అని అంటున్నారు. हे धर्मी लोगों, ऐसे दिनों में तुम्हारे साथ भला ही होगा, इस बात को तो उन लोगों से कह, ऐसा करके यशायाह से परमेश्वर ने कहा। చూడండి, ఈ రోజున మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, देखिए आज के दिन हमें ध्यान देने वाली बात क्या है। ఇప్పుడున్నటువంటి ఈ దినాలు కూడా ఎలాంటి దినాలో తెలుసా? अभी जो आज के जो दिन है कैसे दिन है। దేవుని ఉగ్రత అనేది దేశము మీద కుమ్మరింపబడినటువంటి దినాలలో మనం ఉంటున్నాం. परमेश्वर का जो प्रकोप है हमारे देश के ऊपर उंडेला गया, ऐसा हम जान सकते हैं। ఆహారం లేదు, खाना नहीं है, వ్యాపారం లేదు, व्यापार नहीं है, చేతి పనులు లేక, छोटे मोटे काम भी नहीं मिलते हैं। ప్రాణానికి ఆధారమై ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు పూర్తిగా దేశంలో నుండి తీసివేశాడు. हमारे मन के लिए, हमारे लिए जो भी आधारित था उन सारे चीजों को परमेश्वर ने हटा कर रखा। అయితే చూడండి, ఈ రోజున ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి నీతో దేవుడు చెప్తున్నాడు, ఏంటి నేను నీతిమంతుని కదా అని నీవు బాధపడుతుంటే, देखिए आज के दिन इन सारी परिस्थितियों का सामना करने वाले आपसे परमेश्वर कह रहे हैं, ఏమంటున్నారంటే, నీతిమంతుడా నీకు మేలు కలుగును అని. परमेश्वर आपसे क्या कहते हैं कि है धर्मी व्यक्ति, तुझे तेरा भला होगा। ఇప్పుడు నీవు బాధను అనుభవించవచ్చు గాని यदि हो सकता है इस तू घबरा रहा है, తుదకు మాత్రం నేను మేలు చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. अंत में मैं तुझे अच्छा, तेरे साथ अच्छा करूंगा, ऐसा परमेश्वर वाचा करते ఈ हैं। సెప్టెంబర్ నెలలో इस सितंबर के माह में చూడండి, ఈ రోజున నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? देखिए आज के दिन मैं आपसे क्या कहना चाहता हूँ। ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? आज के दिन यह पवित्र कलाम भी क्या कहता है। మన దేవుడు ఎవరంటే, हमारा परमेश्वर कौन है। అనీతిమంతులతో కూడా నీతిమంతుల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. अधर्मियों के साथ धर्मी लोगों को छोड़ने वाला परमेश्वर नहीं है। చూడండి, మనం ఆది కాండములో 7వ అధ్యాయంలో మొదటి వాక్యంలో మనం ఇలా చూస్తాం. देखिए हम जब उत्पत्ति के पुस्तक 3रा अध्याय 7वें वचन में जब हम देखते हैं, అక్కడ ఒక నీతిమంతుడు మనకు కనబడతాడు. तब वहाँ एक
धर्मी व्यक्ति हमें दिखता है। ఆ యొక్క వ్యక్తి పేరు ఏం పేరంటే उस నోవహు. व्यक्ति का नाम है नूह। ఈ నోవహును గూర్చి ఆ 7వ అధ్యాయములో మొదటి వాక్యములో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? उत्पत्ति के 7वें अध्याय में नूह के बारे में परमेश्वर क्या कहते हैं? ఇదిగో అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, నోవహు నీవు ఈ తరములో నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు కాబట్టి. परमेश्वर कहते हैं कि है नूह, इन दिनों में तू मेरे सामने धर्मी ठहरा है, నేను నీ ఇంటిని నేను రక్షిస్తాను అంటున్నాడు. इसी कारण तुझे और तेरे घर को मैं बचाऊंगा। చూడండి, నోవహు కాలములో ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మనకు బాగా తెలుసు. देखिए नूह के दिनों में परिस्थितियां कैसी थी, आप सब भी अच्छे से जानते होंगे। ప్రజలు వారి యొక్క తమ మార్గాలన్నిటిని కూడా చెరిపి వేసుకున్నారు. सारे लोग अपने जो सारे अच्छे मार्गों को मिटा डाल चुके थे। వారి యొక్క తలంపులను ఆలోచనలు అన్ని కూడా చెడిపోయి ఉన్నట్లుగా లేఖనం చూస్తాం. उनकी सोच भी खराब हो चुकी थी। దేవుని పోలిక చొప్పున సృజించబడినటువంటి నరుణ్ణి చూచి దేవుడు చాలా బాధపడ్డాడు. परमेश्वर के स्वरूप में बनाए गए मनुष्य को देखकर परमेश्वर बहुत दुखी हुआ। దానిని బట్టి ఆయన పశ్చాత్తాపపడి వారిని అందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. उसके कारण परमेश्वर बहुत दुखी हुआ और ऐसा सोचे कि सारे लोगों को मैं नाश कर डालूंगा। మరొక నూతనమైనటువంటి సంతతిని పుట్టించాలనుకున్నాడు. फिर नया संतान की मैं उत्पत्ति करूंगा, ऐसा परमेश्वर ने सोचा था। అయితే గమనించండి, వారి మధ్యలో ఎవరున్నారు అని అంటే, लेकिन ध्यान दीजिए उनके बीच में कौन था? నీతిమంతుడు అనే అయిన నోవహు కనపడ్డాడు దేవునికి. धर्मी व्यक्ति, एक नूह नाम का धर्मी व्यक्ति मिला। అన్నితిమంతులలో ఒకే ఒక నీతిమంతుడు ఉండడం మనం చూస్తా ఉన్నాం, నోవహు. सारे अधर्मियों के बीच में एक ही धर्मी व्यक्ति वह नूह है, उसे हम देखते हैं। అయితే అన్నితిమంతులతో కూడా ఆ నీతిమంతుడైనటువంటి నోవహును దేవుడు ఏమైనా చేయి విడిచిపెట్టాడా అని మనం చూస్తే, देखिए उन अधर्मियों के साथ बीच में रहने वाले नूह को भी क्या परमेश्वर ने नूह का हाथ छोड़ दिया? जब हम देखते हैं तो దేవుడు అంటాడు నోవహుతో ఏమన్నట్టే, ఈ తరములో నా ఎదుట నీవు నీతిమంతుడవై ఉన్నావు కాబట్టి. तब परमेश्वर नूह से कहते हैं इन दिनों में तू मेरे सामने धर्मी ठहरा है, इसी कारण నేను నీ ఇంటిని నేను రక్షిస్తాను అని చెప్పడం మాత్రమే కాదు కానీ రక్షించాడు. मैं तेरे घर को बचाऊंगा, ऐसा कहना ही नहीं, परमेश्वर ने नूह के घर को बचाया। చూడండి, అలాగనే మనము సొదొమ గొమొర ప్రాంతాన్ని కూడా మనం చూస్తే, देखिए इसी तरह से जब हम सदोम गुमर को जब देखते हैं, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కన్ను మీను కానుక శరీరం ఆశించినట్లు మనసు కోరుకున్నట్లల్లా ప్రవర్తిస్తున్నప్పుడు, उस प्रांत में रहने वाले लोग भी परमेश्वर की बात ना सुनते हुए अपनी इच्छा अनुसार किया। ఆ ప్రాంతంలో ఒక నీతిమంతుడు కూడా దేవునికి కనబడలేదండి. उस प्रांत में एक धर्मी व्यक्ति भी परमेश्वर को नहीं मिला। అందుకే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు నాశనం చేసినాడు. इसी कारण उस प्रांत के सारे लोगों को परमेश्वर ने नाश कर डाला। చూడండి, నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, देखिए मैं आपसे कहना क्या चाह रहा हूँ, మన దేవుడు ఎవరు అని అంటే, हमारा परमेश्वर कौन है? అనీతిమంతులతో కూడా నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. अधर्मियों के साथ धर्मी व्यक्ति को छोड़ने वाला परमेश्वर नहीं है। అందుకే మనం బైబిల్లో కీర్తనలో చక్కటి మాటను మనం చూస్తాం. इसी कारण हम पवित्र कलाम में भजन संहिता में जब हम देखते हैं 34వ కీర్తన भजन 34वां अध्याय 15వ వాక్యములో और उसके 15वें वचन को जब हम देखते हैं, ఇలాగా వ్రాయబడి ఉంది. ऐसा लिखा हुआ है। చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటారు, देखिए यहाँ भजनकार कहते हैं, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, यहोवा सज्जनों की रक्षा करता है, ఆయన చెవులు వారి యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి అని. उनकी प्रार्थनाओं पर वह कान देता है। చూడండి, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, यह भजनकार दाऊद कहते हैं, దేవుని దృష్టి అన్నట ఎవరి మీద ఉంది అనంటే నీతిమంతుల మీద ఉంది అని. परमेश्वर की दृष्टि जो है धर्मी व्यक्तियों के ऊपर है, ఆయన చెవులు వారి యొక్క మొరలను ఒగ్గి ఉన్నవి అని. और उनके कान उन पर बना हुआ है। యోబు గ్రంథములో 36వ అధ్యాయములో 7వ వాక్యంలో కూడా భక్తుడైన యోబు ఇలా అంటారు. अय्यूब के पुस्तक में भी जब हम देखते हैं, ఏమన్నట్టాడంటే నీతిమంతులను ఆయన చూడకపోడు అని. तब अय्यूब कहते हैं कि धर्मी व्यक्तियों को परमेश्वर बिना देखे नहीं रहता। సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెడతాడు అని. उस सिंहासन पर जिस तरह से राजा महाराजा विराजमान होते हैं, उसी रीति से वह धर्मी व्यक्तियों को भी बैठाता है। వారు గణపరచబడుదురు అని.
वह आदर पाएंगे। చూడండి ఇక్కడ యోబు గారు కూడా ఏమంటున్నాడంటే నీతిమంతులను ఆయన చూడకపోడు. यहाँ अय्यूब भी कहते हैं कि धर्मी जन को वह न देखे बिना नहीं रहता। ఆ నీతిమంతులను ఆయన ఏం చేస్తాడట, ఘనపరుస్తాడట. धर्मी व्यक्तियों को वह क्या करता है, उनका सम्मान करेगा। ఆయన ఎలా అంటే సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టి, परमेश्वर ऐसा है कि सिंहासन पर विराजमान राजाओं के समान धर्मी जन को भी वह विराजता है। చూడండి జ్ఞాని అయిన సొలొమోను కూడా తన సామెతల గ్రంథంలో మరొక చక్కటి మాట देखिए అంటాడండి. ज्ञानी सुलेमान भी अपने नीति वचन में एक अच्छी बात को कहता है। 13వ అధ్యాయము 21వ వాక్య భాగంలో మనం 13वां గమనిస్తే अध्याय 21वें वचन में जब हम देखते हैं, ఇలా వ్రాయబడి ఉంటది ఏమన్నట్టే, ऐसा लिखा हुआ है, కీడు పాపులను తరుమును, दुर्भाग्य पापियों का पीछा करता रहता है, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని. किंतु नेक प्रतिफल में खुशहाली पाते हैं। చూడండి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, కీడు అనేదట పాపుల్ని ఏం చేస్తుందట, తరుముతుందట. देखिए दुर्भाग्य जो है दुष्टों को भगाता है, నీతిమంతుల కట్ట దేవుడు మేలును ప్రతిఫలముగా అనుగ్రహిస్తాడట. धर्मी को वह भलाई प्रतिफल के रूप में देगा। ఈ రోజున ప్రస్తుతములో దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడి ఉంటుండగా, आज के दिनों में परमेश्वर का जो प्रकोप है इस भूमि पृथ्वी पर उंडेला गया है। నేను ఇంత నీతిగా బతుకుతున్నానే, దేవుడు ఏంటి నన్ను చూడటం లేదని అనుకుంటున్నావా? हो सकता है आप यह सोच रहे होंगे, मैं इतने अच्छे तरीके से रहता हूँ, क्या परमेश्वर मुझे क्यों नहीं देखता? అనీతిమంతులతో కూడా నీతిమంతుడనైనటువంటి నేను ఏంటి ఈ బాధలు అనుభవిస్తున్నానని కృంగిపోతున్నావా? अधर्मियों के साथ धर्मी व्यक्ति होने के कारण मेरे साथ भी क्या ऐसी परिस्थितियां हो रही है? यदि ऐसा చూడండి, ఈ सोचकर आप, సెప్టెంబర్ నెలలో నా దేవుడు ప్రవచనాత్మకంగా నీతో చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, देखिए इस सितंबर के माह में परमेश्वर आपसे जो वाचा बांध रहे हैं, నీకు మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. तेरा भला होगा। నిశ్చయముగా నేను నీతిమంతులకు మేలు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. निश्चित रूप से धर्मी जन का मैं भला करूंगा, ऐसा परमेश्वर वाचा करते हैं। అయితే ఈ రోజున మన జీవితములో ఆయన ద్వారా మనము మేలు పొందాలంటే, लेकिन आज के दिन हमारे जीवनों में उनके द्वारा यदि हम भलाई पाना चाहते हैं, మనము हम నీతిమంతులమై ఉండాలి. धर्मी होना चाहिए। మనము నీతిమంతులమైతేనే దేవుడు మనకు మేలు చేస్తాడు. यदि हम धर्मी बनेंगे तभी परमेश्वर हमारा भला करेगा। గమనించండి, ध्यान दीजिए, ఈ రోజున నీతిమంతులుగా మనం మార్చబడాలంటే, आज के दिन धर्मी व्यक्ति यदि हमें बनना है, వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? वचन क्या कहता है? రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యములో रोमियो की पत्री 5वां अध्याय और पहले वचन में ఇలా వ్రాయబడి ఉంటది, ऐसा लिखा हुआ है, విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతామని. विश्वास के कारण परमेश्वर के लिए धर्मी हो गए हैं। యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామట. और अपने परमेश्वर यीशु मसीह के द्वारा हम विश्वास में धर्मी बने हुए हैं। ఆయన యందు మనము ఎలా ఏ విశ్వాసాన్ని మనం ఉంచాలి? उनमें हमें किस तरह का विश्वास को बनाए रखना है? మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అని అంటే, हमें धर्मी बनना है तो రోమియోలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 25వ వాక్యంలో ఇలా వ్రాయబడి रोमियो ఉంటది. की पत्री 4वां अध्याय इसके 25वें वचन में ऐसा लिखा हुआ है। ఏమని వ్రాయబడి ఉంటుందో చదువుతారు, హిందీలో గమనించండి. देखिए पढ़ रहे हैं, यीशु जिसे हमारे पापों के लिए मारे जाने को सौंपा गया और हमें धर्मी बनाने के लिए मरे हुओं में से पुनः जीवित किया गया। చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. देखिए परमेश्वर में यदि हम विश्वास को रखते हैं तो हम धर्मी बनेंगे। అయితే ఆయన యందు మనము ఎలా ఏమి విశ్వాసం ఉంచాలి? तो हमें उसमें किस प्रकार का विश्वास को रखना है? పౌలు అంటాడు ఈ రోమా పత్రికలో 4:25లో ఏమన్నట్టే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, पौलुस कहते हैं कि वह हमारे अपराधों के निमित्त अपनाया गया। మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుటకై ఆయన మన కొరకు చనిపోయి 3వ దినమున లేపబడ్డాడు అనేసి మనం ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే దాని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామట. हम धर्मी बने इस कारण वह पकड़ा गया और मारा गया। यदि हम उसमें विश्वास रखते हैं तो हम धर्मी बनेंगे। యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికోసము అని అంటే, यीशु मसीह इस संसार में किस लिए आए थे? ఆయన ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని కాదండి.
वह इस पृथ्वी के जो आशीषित है वह आपको देने के लिए नहीं। ఈ రోజున నీకు డబ్బు ఇవ్వాలని కాదు, आज के दिन आपको धन देने के लिए नहीं, నీకు ఆరోగ్యం ఇవ్వాలని కాదు. आपको आरोग्य देने के लिए नहीं। అంటే ఆయన ఇవ్వడని నేను చెప్పటం లేదు. वह नहीं देगा ऐसा मैं नहीं कह रहा हूँ। ఆయన వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, उसके आने का प्रधान कारण क्या है? ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి పాపము చేస్తూ इस संसार के सारे मनुष्य पाप करते हुए ప్రతి ఒక్కరూ నిత్య నరకాగ్నికి ఆహుతిగా మార్చబడుతుండగా, हर कोई अनंत नरक में के समीप जाने लगे हैं। ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలనే, हर किसी को जो अनंत नरक के पास समीप है उनको वहां से बचाकर अनंत जीवन देने के लिए, నీతిమంతునిగా తీర్చిదిద్దాలనే धर्मी बनाने के लिए ఆయన ఈ లోకానికి వచ్చాడు. यीशु इस संसार में आए। ఈ లోకానికి వచ్చి ఆయన తన పవిత్రమైనటువంటి రక్తాన్ని లోకములో ఉన్న మానవాళి నిమిత్తమై ఆయన చిందించాడు. अपने वह इस संसार में आकर अपने पवित्र लहू को इस सारे संसार के मनुष्यों के लिए बहाया। ఆయన మరణించాడు, మూడవ దినాన మృత్యుంజయుడై లేచాడు. वह मृत हुआ और तीसरे दिन में वह फिर से जी उठा। ఆయన మన పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి నీవు ఆయనను విశ్వసించాలి. वह हमारे पापों के कारण पापों के लिए इस दुनिया में आए, यह आपको विश्वास करना है। నీవు చేస్తున్నటువంటి నీ అక్రమాలన్నిటినీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని आपके द्वारा किए जाने वाले सारे पापों को उनके नाम से माने వాటిని విడిచిపెట్టి और उनको छोड़े, నీవు బాప్తిస్మము తీసుకోవాలి. और आपको बपतिस्मा लेना है ఆయన రక్తము చేత కడగబడాలి. और उसके लहू से धोया जाना है। అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావండి. ऐसा करेंगे तभी आप धर्मी बनेंगे। అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. तब हम धर्मी व्यक्ति के रूप में बनेंगे। నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అనంటే ఈ రోజున మనము యేసయ్యను ఇలాగున విశ్వసించాలి. यदि धर्मी जय व्यक्ति हमें बनना है तो आज के दिन हमें यीशु मसीह को इस प्रकार से विश्वास करना है। మన పాపాలని విడిచిపెట్టాలి. हमारे पापों को छोड़ना है మనము బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తం చేత కడగబడాలి. और बपतिस्मा लेकर उसके लहू द्वारा धोया जाना है। దీని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. इसके कारण हम धर्मी व्यक्ति के रूप में बनेंगे। చూడండి, అయితే ఈ రోజున మనము ఈ వర్తమానం వింటున్నటువంటి మనము పాపాన్ని విడిచిపెట్టి మనము బాప్తిస్మం తీసుకొని నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారమే. आज के दिन इस वचन को सुनने वाले हम हर कोई बपतिस्मा लेकर परमेश्वर के लहू के द्वारा धोया जाकर और धर्मी बने हुए हैं। ఇంకా ఒకవేళ ఎవరైనా బాప్తిజం తీసుకోకుండా ఉన్నట్లయితే తీసుకొని పాపాలను విడిచిపెట్టి బాప్తిజం తీసుకొని నీతిమంతులుగా తీర్చిదిద్దబడండి. यदि अभी भी ऐसा कोई है, यदि कोई बपतिस्मा नहीं पाए हैं तो अभी भी समय है कि आप बपतिस्मा पाएं और अपने पापों को छोड़ें और धर्मी व्यक्ति बने। అప్పుడు దేవుడు మన జీవితాల్లో మనకు మేలు చేస్తాడు. तब परमेश्वर हमारे जीवनों में भला करेंगे। అయితే రోజున నేను చెప్పాలనుకుంటున్నటువంటి నా సందేశం ఏంటంటే, आज के दिन मैं आपको यह बात बताना चाहता हूँ। ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనతో. इस सितंबर के माह में परमेश्वर हमसे यह वाचा करते हैं, సేవకుని ద్వారా ఆయన చెప్తున్నాడు, सेवकों के द्वारा हमसे बातें कर रहे हैं। మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పమని చెప్తున్నాడు ఆయన. तेरा भला होगा ऐसा तो धर्मी व्यक्ति से कह। అయితే ఈ రోజున ఆయన ఏ నీతిమంతుడికి మేలు చేస్తాడు? लेकिन आज के दिन परमेश्वर किस तरह के धर्मी व्यक्ति का भला करेगा? బాగా వినాలి. ఆయన ఏ నీతిమంతునికి మేలు చేస్తాడు? నేను ఒక 3 విషయాలు బైబిల్లో నుండి మీతో పంచుకుంటానండి. आज वो किस तरह के धर्मी का भला करेगा, मैं 3 विषयों को आपके सामने रखना चाहता हूँ। జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించండి. ध्यान से सुनिए। ఇలాంటి నీతిమంతులకు ఆయన మేలు చేయబోతున్నాడు. ऐसे धर्मी जन का वो भला करेगा। ఈ రోజున ఇలాంటి నీతిమంతుల యొక్క లిస్టులో నువ్వు ఉన్నావో లేవో గమనించుకో. देखिए, जो मैं बता रहा हूँ क्या इस धर्मी जनों के लिस्ट में आप हो कि नहीं, यह आप अपने आप को परख ले। ఆయన ఏ నీతిమంతునికి ఆయన మేలు చేయబోతున్నాడంటే, कौन से धर्मी व्यक्ति को वह भला करेगा? మొదటిగా బాధను అనుభవిస్తున్నటువంటి నీతిమంతుడికి, पहली रीति से जो समस्याओं से घिरा हुआ है ऐसे व्यक्ति, ऐसे धर्मी जन को। రెండవదిగా दूसरी रीति से ఎవరైతే అపహసింపబడుతున్నారో, जो कोई उल्लास का कारण बन रहे हैं, ఎవరైతే దూషింపబడుతున్నారో, जो कोई दूषित किया जाता है, అలాంటి వారికి ఆయన మేలు చేయబోతున్నాడు ఈ నెలలో. ऐसे लोगों को परमेश्वर भला करने जा रहा है इस महीने में। మూడవదిగా
तीसरी रीति से ఎవరైతే మేలు చేస్తూ కీడును అనుభవిస్తున్నారో जो कोई भला करते हुए बुराई का अनुभव करते हैं అలాంటి వారికి మేలు చేయబోతున్నాడు ऐसे लोगों का भला करने जा रहा है। చూడండి బాగా దేవుని మాటలు మీరు ఆలకించాలి देखेंगे आप, నీతిమంతునికి మేలు కలుగునని చెప్తున్నాడు ఈ సెప్టెంబర్ నెలలో धर्मी व्यक्ति का भला होगा ऐसे इस माह में परमेश्वर कह रहे हैं। అయితే ఏ నీతిమంతునికి దేవుడు మేలు చేస్తాడు लेकिन किस धर्मी व्यक्ति का भला करेगा? మూడు విషయాలు మొదటిది వచ్చి ఏంటి అని అంటే బాధను అనుభవిస్తున్న నీతిమంతునికి पहला क्या है? विपत्तियों से गिरा हुआ धर्मी जन को। రాసుకోండి మాటలు आप चाहे तो लिख सकते हैं। రెండవది ఎవరికేనంటే దూషింపబడుతున్న నీతిమంతునికి दूसरा है कि दूषित किए जाने वाले व्यक्ति को भला करेगा। మూడవదిగా ఎవరికేనంటే మేలు చేసి కీడు అనుభవిస్తున్న నీతిమంతునికి तीसरा है कि भलाई करके भी बुराई का अनुभव करने वाले నేను धर्मी को। క్లుప్తంగా కొన్ని ఈ మూడు విషయాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। मैं क्लुप्त रूप से आपको यह तीन बातों को बताना జకర్యా चाहता हूँ। పుస్తకము మొదటిగా చదవండి। पहले आप पढ़ेंगे जकर्या का సారీ సామెతల గ్రంథము, माफ क्षमा करें, नीति సామెతల वचन, గ్రంథం 11వ అధ్యాయము, नीति वचन 11వ అధ్యాయం 11वां अध्याय 8వ వాక్యాన్ని చదువుతారు 8वें చూడండి। वचन को पढ़ते हैं। 11:8 చదువుతారు హిందీలో। 11 का 8। धर्मी जन तो विपत्ति से छुटकारा पा लेता है, जबकि उसके बदले वह दुष्ट पर आ पड़ती है। చూడండి ఇక్కడ తెలుగులో ఈ విధంగా వ్రాయబడింది ఏంటంటే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును అని। देखिए ऐसा लिखा है कि धर्मी जन जो है विपत्ति से छुटकारा पा लेता है। చూడండి ఇక్కడ నీతిమంతుడు కనబడుతున్నాడు మనకు। देखिए हमें धर्मी व्यक्ति दिखाई देता है। ఈ నీతిమంతుడు ఎవరు అని అంటే బాధను అనుభవిస్తున్న నీతిమంతుడు। यह धर्मी व्यक्ति कौन है? विपत्तियों से गिरा हुआ धर्मी व्यक्ति है। సుఖపడుతున్నటువంటి వ్యక్తి కాదండి। सुख भोग पाने वाला धर्मी व्यक्ति नहीं है। ఇతడు ఎవరు అని అంటే ఈ నీతిమంతుడు ఎవరు అని అంటే బాధను అనుభవిస్తున్న నీతిమంతుడు। यह धर्मी जन कौन है जो विपत्ति से घिरा हुआ है? జ్ఞాని అయిన సొలొమోన్ అంటున్నాడు ఏమనంటే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును అని। ज्ञानी सुलेमान कहते हैं कि जो धर्मी जन है वह विपत्ति से छुटकारा पाएगा। చూడండి ఈ నెలలో ఆయన అంటున్నాడు నీతిమంతుడికి నేను మేలు చేస్తాను అని। देखिए इस माह में परमेश्वर कहते हैं कि धर्मी जन का मैं भला करूंगा। ఈ రోజు ఏ నీతిమంతునికి ఆయన మేలు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా బాధల మార్గం గుండా వెళ్తున్న నీతిమంతునికి आज के दिन किस तरह के धर्मी जन का वह भला करेगा? विपत्ति से गुजरते हुए धर्मी जन का भला करेगा। కీర్తన 71వ కీర్తన 20వ వాక్యం చదువుతారు చూడండి। भजन संहिता 71వ కీర్తన 71 20వ వాక్యం 71 अध्याय और उसका 20वां वचन। 71:20 71 और उसका 20 देखिए। तूने मुझे बुरे समय और कष्ट देखने दिए, किंतु तूने ही मुझे उन सब से बचा लिया और जीवित रखा है। इसका कोई अर्थ नहीं मैं कितना ही गहरा डूबा, तूने मुझको मेरे संकटों से उबार लिया। చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఈ 71వ కీర్తనలో ఈ మాట అంటున్నాడు। देखिए भजनकार इस 71वें भजन में यह बात कह रहे हैं। అనేకమైన కఠినమైన బాధలు మాకు కలగజేసిన వాడా, बहुत से कष्ट हमें देने वाले, నీవు మరలా మమ్మును బ్రతికించదవు। तू फिर से हमें जीवित रखा है। భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తుదువు। गहरे डूबे से तूने मुझे उबार लिया। నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు। तू फिर से हमें उठाएगा। నా గొప్పతనమును వృద్ధి చేస్తావు। मेरे अच्छाई का तू उन्नति करेगा। చూడండి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో నా ప్రభు ప్రవచనాత్మకంగా నీతిమంతుడవైన నీతో చెప్తున్నాడు। देखिए इस सितंबर माह में परमेश्वर जो है धर्मी जन आपसे कहते हैं, నీవు బాధల మార్గం గుండా వెళ్తున్నావేమో, यदि तू विपत्तियों से घिरा हुआ है, కఠినమైన బాధలు నువ్వు అనుభవిస్తున్నావేమో, बहुत से कष्टों को आप झेल रहे हैं। ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను ఈ రోజున ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి నిరాశ నిస్పృహల మధ్యలో నువ్వు ఉన్నావేమో। एक समय में मैं कितना अच्छा था, लेकिन आज के दिन मेरी परिस्थिति और ऐसा क्यों हुआ है, ऐसा इस रीति से आप दुखी हो
रहे हो, ఆయన చెప్తున్న మాట ఏంటంటే परमेश्वर आपसे यह कह रहे हैं, ఆయన మనల్ని మరలా బ్రతికిస్తాడట. वह हमें फिर से जीवित करेगा. భూమి యొక్క అగాధ స్థలములో నుండి ఆయన మనల్ని లేవనెత్తబోతున్నాడు. पृथ्वी की गहराई से हमें उबार लेके आएगा. మన యొక్క గొప్పతనమును ఆయన వృద్ధి చేస్తాను అని చెప్తున్నాడు. हमारे अच्छे स्थान को वह वृद्धि करेगा. చూడండి, ఈ సెప్టెంబర్ నెలలో ఆయన నీతిమంతునికి మేలు చేస్తాడట. देखिए, इस सितंबर के माह में वह धर्मी का भला करेगा. ఏ నీతిమంతునికి అనంటే బాధను మార్గం గుండా వెళ్తున్న నీతిమంతునికండి. कौन से धर्मी व्यक्ति को भलाई करेगा? जो विपत्तियों से घिरा हुआ है, ऐसे धर्मी जन का भला करेगा. నువ్వు అనుకుంటున్నావేమో ఇంత నీతిగా భక్తి చేస్తున్నా, यदि आप सोच रहे होंगे मैं कितना ही भक्ति ఏంటి करता हूँ, నాకు ఈ కష్టాలు, क्या मुझे इतनी सारी समस्याएं हैं, ఏంటి నాకు ఈ ఇబ్బందులు, क्या मेरे इतने कष्ट हैं, దేవుడు నన్ను మర్చిపోయినాళ్లే क्या परमेश्वर ने मुझे भूल गया? అని చెప్పి నిరాశ పడుతున్నావేమో. इस तरीके से आप निराशा हो रहे हैं. అసలు నేను ఇంత భక్తిగా ఎందుకు జీవించాలని అనుకుంటున్నావేమో. ऐसे कारण फिर मैं इतना भक्ति के साथ क्यों जीऊं, ऐसा आप सोच रहे होंगे. तो చూడండి, దేవుడు పొరపాటున కూడా బాధను ఈ రోజున దేవుడు నీతిమంతుని మర్చిపోడు. देखिए, आज के दिन परमेश्वर धर्मी जन को कभी नहीं भूलेगा. బాధను అనుభవిస్తున్నటువంటి నీతిమంతునికి ఆయన మేలు చేస్తాడండి. दुख को झेलने वाले धर्मी जन को वह भला करेगा. ఎందుకు అనంటే क्योंकि మనం యెషయా ప్రవచన గ్రంథం 43:1 మనం చదివితే, यदि हम यशायाह की पुस्तक में 43वें अध्याय 1 में మనము पढ़ेंगे, ఎవరిమి అనంటే దేవుని ద్వారా సృజింపబడినటువంటి వారము. हम कौन है? परमेश्वर के द्वारा बनाए गए मनुष्य हैं. మనము ఎవరిమి అనంటే దేవుని ద్వారా పిలువబడినటువంటి వారము. हम कौन है? परमेश्वर के द्वारा बुलाए गए मनुष्य हैं. మనము ఎవరిమి అనంటే దేవుని ద్వారా మనము విమోచింపబడినటువంటి వారము. हम कौन है? परमेश्वर के द्वारा हम छुड़ाए गए मनुष्य हैं. దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, నీవు నా సొత్తు అని అంటాడు. परमेश्वर आपके बारे में और मेरे बारे में कहते हैं कि तू मेरा निज बाग है. చూడండి, ఈ రోజున మనము జలముల లాంటి సమస్యల గుండా, అగ్ని లాంటి శోధనల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. देखिए, आज के दिन हम बहुत भयभीत घटनाओं से यदि हम गुजर रहे हैं, ऐसी भयभीत समस्याओं से गुजर रहे हैं, परमेश्वर हमें भूलने वाला खुदा नहीं है. ఆయన ఏమంటాడంటే, నీవు జలములలో బడి దాటి వెళుచున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని. वह हमसे कहता है कि तो जल रूपी समस्याओं से घिरा हुआ है, तो फिर मैं तुझे उसे पार कराऊंगा. అగ్ని లాంటి శ్రమల మధ్యలో నీవు నడుచున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా నేను నీకు తోడై ఉంటానని. यदि आज आग की जैसे समस्याएं तुझे घेर रखी है, तो मैं उनसे तुझे छुड़ाऊंगा. ఎందుకు అనంటే నీవు నా యొక్క సొత్తువు కాబట్టి. क्योंकि तू मेरा है. చూడండి, ఈ రోజున శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి దేవుని బిడ్డలకు, నీతిమంతులకు రావు అని బైబిల్ చెప్పదు. देखिए, आज के दिन यह सारे कष्ट, समस्याएं, विपत्तियां परमेश्वर के बच्चों को नहीं आएगा, ऐसा बाइबल नहीं कहता. వస్తాయి, అయితే వాటి ద్వారా నాశనం కాకుండా దేవుడు నీతిమంతులైన వారిని కాపాడుతాడండి. देखिए, ऐसी समस्याएं अपने जीवनों में आएंगे, लेकिन ऐसी समस्याओं से नाश ना हो, इसके कारण परमेश्वर हमें बचाएंगे. ఆయన కాపాడుతారు. वो हमें बचाएंगे. కాబట్టి శ్రమలు, ఇబ్బందుల మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీవు దేవుని దూషించకూడదు. देखिए, जब कष्ट और समस्याएं, विपत्तियों के मार्ग से आप जा रहे होंगे, तब आप परमेश्वर का दूषण न करें. కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుని ద్వారా మేలు జరిగినప్పుడేమో దేవుని స్తుతిస్తారండి. कुछ लोग ऐसे रहते हैं कि जब परमेश्वर के द्वारा वह भलाई को पाते हैं, तो परमेश्वर की महिमा करते हैं, కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు. अच्छे धन्यवाद की सभा को रखते हैं. అయితే ఏదైనా కాస్త శ్రమ, ఇరుకు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, यदि कुछ समस्याएं, कष्ट यदि उनके जीवनों में आते हैं, దేవుణ్ణి సనుక్కునే వాళ్ళు లేకపోలేరు. परमेश्वर का भला बुरा कहते हैं. చూడండి, నిర్గమ కాండంలోనే మనం చూస్తాం, 4